కొంతమంది బంధువులు ఎలా ఉంటారంటే కావాలని గుచ్చి నేను వెనకకు లాగే వాళ్ళు ఉంటారు. కొంతమంది అందరూ ఇలా ఉంటారు అంటే కొన్నిసార్లు బంధువుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే నీకేదైతే లేదో దాన్నే గుచ్చి నేను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నీ కుమార్తెకు పెళ్లి అవ్వట్లేదు అనుకోండి, ప్రతిసారి అదే మాటను ఇంకా అవ్వట్లేదండి, ఏమోనండి అందరికీ అయిపోతున్నాను, మీ కుమార్తె కావట్లేదు, ఇంకా అవదేమోనండి, లేకపోతే అదండి ఇదండి అని తెలుసు వాళ్ళకి ఆ మాట అంటే నువ్వు బాధపడతావని, అయినా అంటారు. మరలా అదే అంట. ఉద్యోగం రాలేదా నీకు? ఉద్యోగం రాలేదండి, మొన్నే మా ఇంటి పక్క ఒక ఆయనకు వచ్చిందండి, మొన్నే మా ఇంటి ఎదురుకున్న ఒక ఆయనకు వచ్చిందండి. వీళ్ళు చూపంతా వాళ్ళ మీదే కానీ వారి జీవితాల గురించి ఆలోచించారు. ప్రతిసారి నీకు ఏదైతే లేదో దాన్నే నొక్కి నిన్ను బాధ పెట్టాలనే ప్రయత్నం చేస్తారు చాలా. ఉద్యోగం పోయిందా ఆ నోట ఈ నోట వాళ్ళకి తెలిసిందంటే ఇంకా వాళ్ళకి పండగే. అవసరం లేకపోయిన ఇంటికి వచ్చి అయ్యో ఉద్యోగం పోయిందా, లోపలంతా భరతనాట్యం. ఎప్పుడు ఏ నాట్యం? తూర్పు నుండి పడవరకు భరతనాట్యం లోపల, బయట మాత్రం అయ్యో ఉద్యోగం పోయిందా అండి. ఎంతో మంది నీ యొక్క అభివృద్ధిని కోరుకోలేని వాళ్ళు చాలా మంది. నువ్వు దీవెన పొందితే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఒకటి ఎప్పుడైనా వినండి. ఒక ప్రాక్టికల్ మ్యాన్ ఆఫ్ గాడ్గా చెప్తున్నాను. ప్రభువా, నువ్వు ఎవరిని ఎంతగా దీవించినా వారిని చూసి ఆనందపడే మనసు నాకు నువ్వు ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ప్రార్థన చేస్తాను అలా. ఎవరిని చూసి అయినా మత్సరపడడం గాని, కుళ్ళుకోవడం గాని, లేదా వాళ్ళని చూసి ఇబ్బంది పడడం గాని అలాంటి వద్దు ప్రభు. ఇతరుల క్షేమాన్ని చూసినప్పుడు నేను ఆనందించాలా, సేవకుల క్షేమాన్ని చూస్తే ప్రాముఖ్యంగా నేను ఆనందించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. దట్స్ వాట్ ఐ డు. ఎవరైనా దేవుని చేతిలో బలంగా వాడబడితే వారి కోసం ప్రార్థన చేస్తాను. అవకాశం ఉంటే సహకరిస్తాను. వాళ్ళకి ఎంతో మందికి చేశాను అలా, అవన్నీ చెప్పుకోను కానీ ఎంతో మంది యవన బిడ్డలు దేవుని సేవకు వస్తే అన్న దేవుని సేవ చేస్తున్నామంటే తమ్ముడా నీకేం కావాలో నేనున్నా చేసి పెడతా అని ఏదో సహాయం, మాట సహాయమో ఆర్థిక సహాయం వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయాలా, వారిని ప్రోత్సహించాలని ఆలోచన. నువ్వు ఎప్పుడు కంగారు పడొద్దు, ఎవరో ఏదన్నారని బాధపడొద్దు. మనుషుల ఒపీనియన్స్, మనుషులకి ఇంప్రెషన్స్, మనుషులకి వ్యాలిడేషన్ ఎప్పుడూ కూడా నీ యొక్క పురోగవృద్ధికి బాటలు కాదు. దేవుని యొక్క మాటలు, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన యోచన నిన్ను దీవెనకరమైన స్థలంలో నిలబడుతుంది. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దిస్ ఈస్ అ వండర్ఫుల్ టైమ్ టు ప్రైజ్ గాడ్. హి ఈస్ ద వన్ హూ బ్లెసెస్ యు అండ్ టేక్స్ అవే ఆల్ ద కర్స్ ఫ్రమ్ యువర్ లైఫ్.